చండీ ప్రదక్షిణం అంటే ఏమిటి? ఎలా చేయాలి? చండీశ్వరుడు అని శివుని గణాలలో ఒక ముఖ్యుడు. తన నిర్మాల్యంపై అధికారాన్ని ఈయనకు ప్రసాదించాడు శివుడు. అందుకే చండేశ్వర ప్రతిష్ఠ ఉన్న శివాలయంలోని ప్రసాదాన్ని, నిర్మాల్యాన్ని గ్రహించరాదు అంటారు. అయితే కొన్ని శైవాగమాల ప్రకారం మహా నైవేద్యంలో చండభాగం అని విభజిస్తారు. ఆ చోట్ల వచ్చే ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. స్ఫటిక, బాణ, స్వయంభూ లింగాలున్న గుడిలో చండేశ్వరునికి నిర్మాల్యాధికారం లేదు కనుక అక్కడ నిర్మాల్య ప్రసాద స్వీకారం చెయ్యవచ్చు. అయితే చండేశ్వరుడున్న ఆలయంలో ప్రదక్షిణ చేసే విధానాన్ని చండీ ప్రదక్షిణం అంటారు. చందస్థానేతు సంకల్ప వృషభాధౌ ప్రదక్షిణం. వృషం చండం వృషం చైవ సోమసూత్రం పునర్వృషం చండం చ సోమసూత్రం చ పునశ్చండం పునర్వృషం నవ ప్రదక్షిణోపేతం యఃకుర్యాచ ప్రదక్షిణం త్రింశత్ సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ బలం లభేత్. సాధారణంగా శివాభిషేక తీర్థం వెలుపలికి వచ్చే సోమసూత్రం వద్ద చండేశ్వర ప్రతిష్ఠ చేస్తారు. సోమసూత్రం నుండి ప్రారంభించి ధ్వజస్తంభం వద్దకు, ధ్వజం నుండి తిరిగి ప్రదక్షిణంగా సోమసూత్రం దగ్గరకు, అటు నుంచి వెనక్కి తిరిగి ధ్వజం దగ్గరకు, ధ్వజం నుండి ముందుకు సోమసూత్రం దగ్గరకు, తిరిగి వెనకకు ధ్వజం వద్దకు, ధ్వజస్తంభం నుండి ముందుకు సోమసూత్రం దగ్గరకు, తిరిగి సోమసూత్రం నుండి వెనుకకు ధ్వజం వద్దకు, ధ్వజస్తంభం నుండి ముందుకు సోమసూత్రం వద్దకు, సోమసూత్రం నుండి ధ్వజం దగ్గరకు, అటు నుంచి శివాలయంలోకి ధ్వజస్తంభపు ఎడమవైపు నుంచి వెళ్ళాలి. దీనిని చండ ప్రదక్షిణం అంటారు. ఇది నవ ప్రదక్షిణాలతో కూడిన ప్రదక్షిణం. ఇది ఒక్కటి చేస్తే శివునికి 30,000 ప్రదక్షిణలు చేసినంత పుణ్యం. రెండవ ప్రదక్షిణంలో ధ్వజాన్ని తాకరాదు. 2 సోమసూత్రాలుండే ఈ ప్రదక్షిణ పనికిరాదంటారు. చండీ ప్రదక్షిణం అంటే ఏమిటి? ఎలా చేయాలి? చండేశ్వరుడు అని శివుని గణాలలో ఒక ముఖ్యుడు. తన నిర్మాల్యంపై అధికారాన్ని ఈయనకు ప్రసాదించాడు శివుడు. అందుకే చండేశ్వర ప్రతిష్ఠ ఉన్న శివాలయంలోని ప్రసాదాన్ని, నిర్మాల్యాన్ని గ్రహించరాదు అంటారు. అయితే కొన్ని శైవాగమాల ప్రకారం మహా నైవేద్యంలో చండభాగం అని విభజిస్తారు. ఆ చోట్ల వచ్చే ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. స్ఫటిక, బాణ, స్వయంభూ లింగాలున్న గుడిలో చండేశ్వరునికి నిర్మాల్యాధికారం లేదు కనుక అక్కడ నిర్మాల్య ప్రసాద స్వీకారం చెయ్యవచ్చు. అయితే చండేశ్వరుడున్న ఆలయంలో ప్రదక్షిణ చేసే విధానాన్ని చండీ ప్రదక్షిణం అంటారు. చందస్థానేతు సంకల్ప వృషభాధౌ ప్రదక్షిణం. వృషం చండం వృషం చైవ సోమసూత్రం పునర్వృషం చండం చ సోమసూత్రం చ పునశ్చండం పునర్వృషం నవ ప్రదక్షిణోపేతం యఃకుర్యాచ ప్రదక్షిణం త్రింశత్ సహస్ర సంఖ్యాక ప్రదక్షిణ బలం లభేత్. సాధారణంగా శివాభిషేక తీర్థం వెలుపలికి వచ్చే సోమసూత్రం వద్ద చండేశ్వర ప్రతిష్ఠ చేస్తారు. సోమసూత్రం నుండి ప్రారంభించి ధ్వజస్తంభం వద్దకు, ధ్వజం నుండి తిరిగి ప్రదక్షిణంగా సోమసూత్రం దగ్గరకు, అటు నుంచి వెనక్కి తిరిగి ధ్వజం దగ్గరకు, ధ్వజం నుండి ముందుకు సోమసూత్రం దగ్గరకు, తిరిగి వెనకకు ధ్వజం వద్దకు, ధ్వజస్తంభం నుండి ముందుకు సోమసూత్రం దగ్గరకు, తిరిగి సోమసూత్రం నుండి వెనుకకు ధ్వజం వద్దకు, ధ్వజస్తంభం నుండి ముందుకు సోమసూత్రం వద్దకు, సోమసూత్రం నుండి ధ్వజం దగ్గరకు, అటు నుంచి శివాలయంలోకి ధ్వజస్తంభపు ఎడమవైపు నుంచి వెళ్ళాలి. దీనిని చండ ప్రదక్షిణం అంటారు. ఇది నవ ప్రదక్షిణాలతో కూడిన ప్రదక్షిణం. ఇది ఒక్కటి చేస్తే శివునికి 30,000 ప్రదక్షిణలు చేసినంత పుణ్యం. రెండవ ప్రదక్షిణంలో ధ్వజాన్ని తాకరాదు. 2 సోమసూత్రాలుండే ఈ ప్రదక్షిణ పనికిరాదంటారు.